పేతురుకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనమును అందరము కలిసి చదువుకుందాం. పేతురుకు రాసిన రెండవ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. వాక్యం నిమిత్తము ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు, స్తోత్రములు నాయనా. అయా, స్త్రీల కూడికను బట్టి వందనాలు. నీ పాద సన్నిధిలో ఉన్నాం, నీ మాటలు వినుటకు వచ్చి ఉన్నాం తండ్రి. అయా, ఇదిగో నైనా, ఈ యొక్క వాక్యము ద్వారా మీరు ఏమి మాట్లాడాలని నిశ్చయించినారో ఆ మాటలను మేమందరం వినుటకు నైనా వేగిరపడే చెవులుగా ఉంచండి తండ్రి. నన్ను జ్ఞాపకం చేసుకుని నీ శక్తితో, ప్రభావముతో, అభిషేకముతో నింపండి. నా నాలుకను నీ పరిశుద్ధమైన అగ్నితో కాల్చి పుటము వేసి నీ జీవవాక్కులతో నింపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. పేతురుకు రాసినటువంటి రెండవ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం పరిశీలన చేసినప్పుడు, ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణము అనే మాట మాట్లాడుతున్నాడు కదా. ఇక్కడ విశ్వాసమునందు ఏముండాలంట? సద్గుణము ఉండాలి. అయితే ఆ పైన మనకు రాయబడిన మాట ఏంటంటే పూర్ణ జాగ్రత్త గలవారై అనే మాట చాలా ఇంపార్టెంట్. జాగ్రత్తగా ఉండడము వేరు, పూర్ణ జాగ్రత్త కలిగి ఉండడం వేరు. అంటే కంప్లీట్గా నీవు జాగ్రత్తగా ఉండాలి. ప్రతి క్షణము, ప్రతి నిమిషము కూడా నువ్వు జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే ఎందుకు మనము పూర్ణ జాగ్రత్త కలిగి ఉండాలి అంటే ఆ పై వచనములో అంటున్నాడు, దేవ స్వభావమునందు పాలివారగునట్లు అని. ఏమంటా మనము ఈ యొక్క భక్తిని ఎందుకు కడుతున్నాం? మనము చివరికి మనము దేవ స్వభావములోనికి వెళ్ళాలి. అందు నిమిత్తమే కదా మనకి ఈ యొక్క సహవాసం అనేది ఉంది. ఎందుకు దేవుడు సహవాసాన్ని పెట్టాడంటే చివరికి నీవు పూర్ణ జాగ్రత్త కలిగి భక్తిని కట్టుకొనొచ్చు. ఎక్కడికి వెళ్ళాలి? దేవ స్వభావములోనికి వెళ్ళాలి. అంటే మన యేసయ్య ఎటువంటి స్వభావాన్ని కలిగి ఉన్నాడో ఆ స్వభావములోనికి మనము వెళ్ళాలి. ఇక్కడ ఏమంటున్నాడు? పూర్ణ జాగ్రత్త కలిగి విశ్వాసమునందు సద్గుణము కలిగి ఉండాలి అంటున్నాడు. విశ్వాసమునందు ఏం కలిగి ఉండాలంట? ఈరోజు మనం నేర్చుకునే పాయింట్ ఏంటంటే సద్గుణము. ఏం నేర్చుకున్నామో? సద్గుణం. అవును, విశ్వాసము పొందిన వాళ్ళందరికీ సద్గుణం ఉందా? విశ్వాసం అంటే ఏంటి? యేసును ప్రభువుగా హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు నీకు రక్షణ కార్యం జరుగుతుంది. ఏం విశ్వసిస్తున్నావు? యేసు ప్రభు అని విశ్వసిస్తున్నావు. అలా విశ్వసించినప్పుడు నీకు తెలియకుండానే ఆ విశ్వాసము వస్తుంది. అయితే విశ్వసించినటువంటి నీకు సద్గుణం ఉందా? రక్షింపబడిన ప్రతి బిడ్డకు రక్షింపబడ్డాను, నేను యేసయ్యను నేను అంగీకరించాను, యేసయ్యను నా సొంత రక్షకుడుగా చెప్పుకుంటున్నావు కదా. మరి చెప్పుకున్నటువంటి ప్రతి బిడ్డకు నెక్స్ట్ ఏముండాలంట? సద్గుణం ఉండాలి. మరి ఉంటుందా? మామూలుగా సమాజంలో ఎలాగ మనుషులకు బుద్ధి ఉందో అలాంటి బుద్ధులే రక్షణ పొందిన తర్వాత కూడా ఉంటున్నాయి. కారణం ఏమంటే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము హెబ్రీలకు ముందు ఉంటుంది. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రికకు ముందు ఉంటుంది. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, నేను 1-2 వచనాలు ఉన్నాయి, కలిపి ఉన్నాయి, అక్కడ చూద్దాం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఎలాగనగా వృద్ధులు, మితానుభవము గలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస, ప్రేమ, సహనముల యందు లోపము లేని వారినై ఉండవలననియు అనే మాట ఉంది. ఇక్కడ ఏమి లోపం లేకుండా ఉండాలంట? విశ్వాసములో లోపము లేని వారై, ప్రేమ సహనముల యందు లోపము గలవారై
ఏమంట ఉండవలెను. ఏమంట అంటే ఇప్పుడు సద్గుణము మనకు ఉండటము లేదు అంటే అర్థం ఏమంటే విశ్వాసములో లోపం ఉంది. విశ్వాసంలో ఏముంది? లోపం ఉంది కాబట్టి సద్గుణము రావటం లేదు. మామూలుగా అయితే విశ్వసించినటువంటి నీలో ఖచ్చితంగా సద్గుణము రావాలి, మంచి గుణాలు రావాలి. యేసయ్యని నమ్ముకున్నానంటే 10 మంది నేను చూసే లోపల అమ్మో ఆమె యేసయ్య బిడ్డ అనేటట్లుగా ఉండాలి. అంటే అలాగూ ఉండటం లేదు. కారణము మన బుద్ధి పాత బుద్ధిలాగానే ఉంటుంది. అంటే అవే అసూయలు, అవే ద్వేషాలు, అవే పగలు, అవే కలహాలు, అంతా మత్సరం అన్నీ ఉంటాయి. ఏది మంచి గుణం అనేది ఎక్కడ కూడా కనపడదు. కారణము ఏమి అంటే మీరు వినండి, ఇక్కడ విశ్వాసములో లోపము వలన సద్గుణం రావటం లేదు. కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చెప్తాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. అవును కదా, విశ్వాసంలో ఓహో ఈ లోపం వలననా అని. కానీ మత్తయికి రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం మీకు తెలుసు, ఏం చూడాల్సిన అవసరం లేదు, చెప్తాను. అన్ని స్టోరీస్ మీకు తెలుసు. అక్కడ యేసు ప్రభు దోణిలో ఉన్నారు, శిష్యులు కూడా దోణిలో ఉన్నారు, అందరూ ప్రయాణిస్తూ ఉన్నారు. ప్రయాణిస్తున్నప్పుడు మార్గం మధ్యలో ఏమొచ్చింది? పెద్ద తుఫాను వచ్చింది. పెద్ద తుఫాను రాగానే ఇక వాళ్ళకి భయం ఎత్తుకుంది. యాక్చువల్గా అక్కడ ఉన్న వాళ్ళు, పడవలో ఉన్న వాళ్ళందరూ బెస్తవాళ్ళకి ఈత రాకుండా ఉంటుందండి. బెస్తవాళ్ళంటే చేపలు పట్టేవాళ్ళు. చేపలు పట్టే వాళ్ళకు పేతురుకు, యోహానుకు, యాకోబు వీళ్ళందరికీ ఖచ్చితంగా ఈత బలంగా వస్తుంది. మరి వాళ్ళు దోణిలో యేసయ్య ఉన్నాడు, వాళ్ళు భయపడుతున్నారు. ఏమంటున్నారు అక్కడ? యేసయ్య ప్రభువా మేము నశించిపోతున్నాము. దోణిలో యేసయ్య ఉన్నాడు, ఆ పడవలో యేసయ్య ఉన్నాడు. అక్కడ వాళ్ళు అంటున్నటువంటి మాట ఏందో తెలుసా? ప్రభువా మేము నశించిపోతున్నాము అంటున్నారు. అప్పుడు యేసయ్య ఏమంటున్నారు తెలుసా? అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు? యేసయ్య శిష్యులను పట్టుకొని ఏమంటున్నారు? అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు? అక్కడ యేసయ్య అంటున్నది ఏంటంటే శిష్యులను పట్టుకొని, శిష్యులు అంటే ఒక స్టేజ్, బాగా ఆత్మీయంగా ఎదిగిన స్టేజ్ అది. అక్కడ వాళ్ళతో అంటున్నాడు అల్ప విశ్వాసులారా. ఒకసారి శిష్యులందరూ సముద్రంలో ప్రయాణిస్తున్నారు. 14వ అధ్యాయం, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో అర్ధరాత్రి వేళ వాళ్ళు యొక్క సముద్రం మధ్యలోకి వెళ్ళారు. అప్పుడు యేసయ్య ఎదురొచ్చాడు. అవునా? ఎదురు వచ్చినప్పుడు అమ్మో భూతం అని అనుకున్నారు. అప్పుడు యేసయ్య క్లారిటీ ఇచ్చాడు. భయపడొద్దండి నేనేం చెప్పాడు. చెప్తేనే వెంటనే పేతురు ఏం చేశాడు? ఆ నీళ్ళ మీదకి దిగేసి నడుచుకుంటూ కొంత దూరము వెళ్ళాడు. కొంత దూరం వెళ్ళినాడు, బాగానే ఉంది. ఆ తర్వాత ప్రభువా నేను మునిగిపోతున్నాను. అప్పుడు యేసయ్య ఏమంటున్నాడు తెలుసా? ఏమంటున్నాడు? నువ్వెందుకు సందేహపడితివి? అల్ప విశ్వాసులు నువ్వెందుకు సందేహపడుతున్నావు? సందేహము అక్కడ పనిచేస్తూ ఉంది. అలాగనే తోమా ఏమన్నాడు? యోహాను సువార్త 20వ అధ్యాయం 27వ వచనంలో నేను యేసయ్య చేతిలో వేలు పెట్టి చూస్తేనే నేను నమ్ముతాను, లేకుంటే నమ్మను. తోమా కూడా శిష్యుడే కదా, అవునా? మరి అప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు. అలాగే అవే అధ్యాయాల్లోనే ఇంకొక సందర్భములో 5,000కు రొట్టెలు పంచిపెట్టే కార్యక్రమం ఉంది కదా. అప్పుడు ప్రభువా ఇంతమందికి మనము ఎలాగూ భోజనాన్ని సిద్ధపరచగలము అని అంటున్నప్పుడు కూడా దేవుడు గద్దించాడు కదా, మీకు ఎంత అల్ప విశ్వాసం ఉంది అని. లేదా మార్కు సువార్త 9వ అధ్యాయంలో ఆ యొక్క అగ్నిలోను నీళ్ళలో పడుతున్నటువంటి వ్యక్తి విషయంలో కూడా వారి అవిశ్వాసము వలననే అక్కడ ఏ స్వస్థత జరగలేదు అని చెప్పడం జరిగింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:19 ఏమన్నాడంటే ఇశ్రాయేలీల విషయంలో మీ యొక్క అవిశ్వాసము వలననే వాగ్దాన దేశములోనికి ప్రవేశించలేకపోయిరి. ఇన్ని సందర్భాలు ఉన్నాయి కదా. ప్రతి సందర్భములో
నువ్వెందుకు భయపడుతున్నావు, అల్పవిశ్వాసి, ఎందుకు సందేహపడుతున్నావు, అవిశ్వాసిగా ఉండవద్దు. అవును, వీళ్ళందరూ యేసయ్యను అంగీకరించి యేసయ్యను తన సొంత రక్షకుడిగా అంగీకరించిన విశ్వాసులా కాదా? విశ్వాసులే కదా అందరూ. మరి వాళ్ళందరినీ పట్టుకొని యేసయ్య ఏమంటున్నాడు? అల్ప విశ్వాసి, విశ్వాసం లేని వారులారా, విశ్వాసం లేని తరము వారులారా ఎలాగో సంబోధిస్తూ ఉన్నాడు చాలా సందర్భాలలో. అలాగూ మీ అవిశ్వాసం వల్లనే అక్కడ ఏ అద్భుత కార్యము జరగలేకపోయింది అని కపెర్నహూములో కూడా మాట్లాడడం జరిగింది. అంటే శిష్యుల స్థాయికి వెళ్ళి కూడా వాళ్ళు ఏమి ఉంది, వాళ్ళ యొక్క విశ్వాసములో లోపము ఉంది. వాళ్ళ విశ్వాసంలో ఏం కనపడుతుంది? లోపము ఉంది. లోపము ఎప్పుడైతే ఉంటుందో వాళ్ళకి సద్గుణము అనేది ఖచ్చితంగా ఉండదు. అందుకే కదా యేసయ్యను పట్టించే టైంలో పేతురు మల్కు అనే తనకి చెవి నరుకుతాడు. అవునా? అంటే ఆయన పాత కోపము ఎక్కడికి పోలేదు. అంటే ఆ యొక్క సద్గుణాలు ఏంటి అనేది నేను తర్వాత చెప్తాను. అంటే ఇక్కడ ముందు అసలు విశ్వాసం అనేది మనలో బలముగా లేకపోతే మనలో దేవుడు చెప్పినటువంటి ఆ సద్గుణము అనేది రాదు. లూకా సువార్త 10వ అధ్యాయములో ఏముందంటే 30 నుంచి చదివితే, ఒక మనుష్యుడు యెరూషలేములో నుండి యెరికోకు వెళ్ళిపోయాడు కదా. వెళ్ళిపోయాడు, అక్కడ ఒక దొంగల చేతికి చిక్కాడు. అతను ఏం చేశాడు? బాగా అతని బట్టలు ఊడబెరికి కొట్టి కొన ప్రాణంతో వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అక్కడ ఆ సమయంలో ఒక యాజకుడు వచ్చాడు, చూశాడు, అబ్బా నాకెందుకులే అని వెళ్ళిపోయాడు. తర్వాత లేవీయుడు వచ్చాడు, చూశాడు, ప్రక్కగా వెళ్ళిపోయాడు. సమరయుడు వచ్చాడు, అతన్ని ఏం చేశాడు? అతని గాయములకు నూనె ద్రాక్షారసం అందించి కట్టుకట్టి పూటకుల్లవాణి ఇంటికి, అంటే లాడ్జ్ లాగా ఉంటాయి కదా, భోజనాలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి ప్లేస్కి తీసుకొని వెళ్ళి అతనికి అప్పగించి 2 దినారాలు ఇచ్చి, అయ్యా ఇతనిని బాగు చెయ్యి, ఇంకా ఏమైనా ఎక్కువైతే గాన నేను తిరిగి వచ్చేటప్పుడు అతనికి నీకు కావలసిన సొమ్ము, ఇవ్వవలసిన సొమ్ము ఏది ఉందో అది నేను ఇస్తాను అన్నాడు. అంటే ఇక్కడ యాజకుడు వెళ్ళిపోయాడు, లేవీయుడు వెళ్ళిపోయాడు, వాళ్ళు కూడా యేసయ్యని నమ్ముకున్న వాళ్ళే కదా. అంటే వాళ్ళ స్థితి ఎలా ఉందో చూడండి. సమరయుడు ఆ స్థితికి అక్కడికి వచ్చాడు, అతడి యొక్క స్థితిని చూడండి. అక్కడ ఏమి నేర్చుకోవాలంటే, సద్గుణము అంటే నీకు సహాయము చేసే అలవాటు ఉండాలి. ఇతరులకు సహాయము చేసే అలవాటును కలిగి ఉన్నవాడే సద్గుణుడు. అలాగే దానియేలు గ్రంథం ఉంది. దానియేలులో 6వ అధ్యాయములో రాజు ఒక శాసనాన్ని విడుదల చేశాడు. 30 రోజుల వరకు మీరు నన్నే సేవించాలి, ఏ మనుష్యుని కానీ ఇంకా ఏ దేవుని కానీ మీరు సేవించడానికి వీలు లేదని అక్కడున్నటువంటి అధికారులు దానియేలు మీదనే ఒక కుట్ర పన్ని ఆ శాసనాన్ని రాపించారు. ఆ విషయం దానియేలుకు తెలుసు. తెలిసినా కూడా ఏం చేస్తున్నాడు? ముమ్మారు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలవాటుగా అనుదినము యథాప్రకారముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అతని ప్రార్థనలో ఎటువంటి లోపం రాలేదు. మనము ఒక రోజు ప్రార్థన చేస్తే మళ్ళా వారానికి మళ్ళా ముసుగప్పి మళ్ళా ప్రార్థన అలా చేయటం లేదు. దానియేలు ఎలా చేస్తున్నాడు? అనుదినము యథాప్రకారముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అంటే దానియేలులో ఒత్తిడి వచ్చిందా లేదా? భయంకరమైన ఒత్తిడి వచ్చినా తన జీవితాన్ని మార్చుకొని స్థితినే సద్గుణము అని అంటారు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా నువ్వు లోబడకుండా దేవుని మాత్రమే ఆశ్రయించే స్థితిగతులు మనకు కలగడమే సద్గుణం. యోసేపు ఉన్నాడు. యోసేపు చాలా బాధలు పడ్డాడు. ఇస్మాయిలీలకు అమ్మబడ్డాడు, దాసుడుగా అయ్యాడు. పొతీఫరు ఇంటిలో పని చేస్తూ ఉన్నాడు గృహ నిర్వాహకుడుగా. పొతీఫరు భార్య యోసేపు చేతుని పట్టుకోనికపోతే ఆయన ఏమంటాడో తెలుసా? యోసేపు ఏమంటాడు? నేను ఇట్టి దుష్కార్యము దేవుని ఎదుట నేను ఎలాగో చేయగలను అంటున్నాడు. అంటే పాపము చేసే స్థితిగతులు ఎదురుగా వచ్చినా కూడా నువ్వు పాపము చేయకుండా నిలవబడ్డమే సద్గుణము.
రూతు ఉంది. రూతు మోయాబు స్త్రీ. ఆమె నయోమి భక్తిని నమ్మింది. ఆమె వెంట రావాలని చూసి ఆమె ఏమనుకుంది? రూతు, నేను ముసలిదాన్ని, నేను చనిపోతే కానీ నయోమి అనుకుంటుంది, నేను చనిపోతే కానీ ఈమె రూతు బ్రతుకు అన్యాయం అయిపోతుంది, అందుకు వద్దులేమ్మా, ఓర్పా ఎలా వెళ్ళిపోయిందో నువ్వు కూడా అలాగే వెళ్ళిపో అంటే ఆమె నయోమిని చూడటం లేదు. ఆమె ఏం చూస్తుంది? దేవుణ్ణి చూస్తుంది. ఆ దేవుడు నాకు కావాలి, ఆ దేవుడు నాకు కావాలి. అందుకు ఆమె ఏమంటుందో తెలుసా? రూతు, నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టవద్దని నువ్వు చెప్పొద్దు. నువ్వు వెళ్ళు చోటుకే నేను వెళ్తాను, నీవు నివసించు చోటునే నేను నివసిస్తాను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటునే నేను మృతి పొందుదును, మరణము తప్ప ఏది కూడా నిన్ను విడదీయడానికి వీలు లేదని ఒక మనస్సును కుదర్చుకుంది రూతు. ఇక్కడ రూతు యేసయ్యను తన హృదయములో స్వీకరించిన తర్వాత నమ్మకంగా ఉంది. యేసయ్యకి ఎలా ఉంది? నమ్మకంగా ఉంది. నమ్మకముగా దేవుని సేవించే ఆ గుణమే సద్గుణం. నమ్మకంగా సేవించాలా. రూతు మరల ఎన్నడూ కూడా తన జీవితంలో మోయాబులో అడుగు పెట్టలేదు. అవును, మోయాబులో బంధువులు ఉండొచ్చు, ఏవైనా పెళ్ళిళ్ళు జరిగి ఉండొచ్చు, ఏవైనా ఫంక్షన్స్ జరిగి ఉండొచ్చు, మరి తన జీవితంలో ఎన్నడూ కూడా రూతు ఎన్నిక్కి తిరిగి చూడలే. ఆ యొక్క ఫంక్షన్స్కి అటెండ్ కాలే, ఆ ప్రదేశాలకు అడుగు పెట్టలేదు. ఆమె ఒక్కసారి డెసిషన్ తీసుకుని ముందుకు సాగిపోయింది. అంటే నాకు కావాల్సింది ఆ ఫంక్షన్స్ కాదు, ఆ బంధువులు కాదు, నాకు కావాల్సింది యేసయ్య, నాకు కావాల్సింది దేవుడు. ఆ దేవుడు నిజమైన దేవుడని నేను నమ్ముతున్నాను. ఆ దేవుడు నన్ను మరణం వరకు ఎక్కడ జీవించాలనుకుంటున్నాను? మరణం వరకు బెత్లెహేములో జీవించాలనుకుంటుంది. అంటే రొట్టెల ఇండ్లులో యేసయ్య ఇంటిలో జీవించాలని ఒక తీర్మానం కలిగి ఉంది. నువ్వు యేసయ్యను నమ్ముకున్నావు, ఫంక్షన్ అంటే వెళ్తావు, అక్కడ ఆచారాలను బట్టి ఏ విధంగా చేయాలో ఆచారాలు చేస్తావు, మళ్ళా యథావిధిగా వచ్చి స్తోత్రం చెల్లించమని పాట పాడతావు. అది కాదు. రూతు ఏం చేస్తూ ఉంది? మోయాబు ఆచారాలు ఎక్కడన్నా ఆమె పాటించిందా? తన అత్త మాటను వింటూ అత్త భక్తిని ఫాలో అయింది. అలాంటి మంచి నమ్మకముగా వెంబడించినటువంటి స్త్రీ రూతు. అంటే సద్గుణము అంటే ఏంటంటే దేవుని ఒక్కసారి పట్టుకున్నాక నువ్వు నమ్మకముగా ముందుకు సాగాలి, నమ్మకంగా సాగాలి. యేసయ్య నిన్ను చూసి నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలనాలి. అంతేగాని మనల్ని చూసి అసలు కొన్ని సందర్భాల్లో నేను అక్కడికి ఫంక్షన్స్కి వెళ్తాను, అసలు వీళ్ళు క్రైస్తవులేనా అనే డౌట్ వస్తుంది నాకు. అసలు హిందువుల కంటే అధ్వానమైన ఆచారాలు వీళ్ళు చేస్తారేంటి? ఎక్కడ కూడా మనం క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాం, క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం, క్రీస్తుకు ఎక్కడ ఇంపార్టెన్స్ ఉండదు. యేసయ్యను ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తూ ప్రతి అడుగులో యేసయ్యను పెట్టుకోవడం అనేది ఎక్కడ చూడదు. అదేందో ఎర్రనీళ్ళు తీస్తారు. అవి ఎర్రనీళ్ళు గొప్పవే, ప్రార్థన గొప్పదే? కాటుక గొప్పదే, ప్రార్థన గొప్పదే? దిష్టి తగులుతుందట. అంతా క్రైస్తవ కుటుంబమే. మరి ఏంది చుక్క, నల్ల చుక్క, ఈ నల్ల చుక్కను చూసి ఆ దయ్యం పారిపోతుందా? చెప్పండి. ఇంకోటి ఏందో కొత్తగా కాళ్ళకి ఏందో కట్టుకుంటారు. చాలామంది చూసా నేను కాళ్ళకు. ఏంటి యేసయ్య గొప్పవాడా, దారం గొప్పదా? దారము గొప్పదన్నట్టుగా చేస్తూ ఉన్నాం మనం. ఇలాంటి ఆచార వ్యవహారాలు మనము చెయ్యరాదు. ఏంటి రూతు ఏం చేస్తుంది? నమ్మకముగా వెంబడిస్తుంది. నమ్మకముగా వెంబడించడమే సద్గుణము. అలాగే దోర్క 9వ అధ్యాయం, అపోస్తుల కార్యము 9వ అధ్యాయంలో తబితానే దోర్క అంటారు కదా. తబిత శిష్యురాలు. ఆమెకు స్టార్టింగ్ పేరేంటి తెలుసా? తబితా అను ఒక శిష్యురాలు ఉండెను. ఆమె చూడండి, ఈడ పేతురు, యోహాను, యాకోబులు కూడా శిష్యులే కదా. వాళ్ళల్లో చూస్తేనేమో అల్ప విశ్వాసం కనపడుతుంది. తబితాకి పేరు ఏముందో తెలుసా?
తబిత స్టార్టింగ్ అంటే లేడీ అంట. తబిత డోర్కా అంటే అర్థం ఏమి? లేడీ. అంత యాక్టివ్గా ఉన్నటువంటి స్త్రీ తన ఉన్న దాంట్లోనే ఏం చేస్తుందంటే చొక్కాలను కుట్టించి వీళ్ళకు దానము చేస్తూ ఉంది. ఇతరులకు సహాయము చేసే మనస్సు ఉండాలి. అంటే ఇతరులను గురించి ఆలోచించే స్థితి మనకు ఉండాలి. అదే సద్గుణము. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 38వ వచనములో ఒక మాట వ్రాయబడి ఉంది. చెప్పు, చదువు. 10వ అధ్యాయము 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నదే. దేవుడు ఆయనకు తోడై ఉండెను గనక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. ఏం చేస్తున్నాడంటే యేసయ్య? స్వస్థపరుస్తూ ఉన్నాడు. అపవాది చేత అంటే దయ్యాల చేత పీడింపబడుతున్న వారికి ఏం చేస్తున్నాడు? ఆయన స్వస్థతలు ఇస్తున్నాడు. అంటే వాళ్ళకి ఏం చేస్తున్నట్టు లెక్క? మేలు చేస్తున్నట్టు లెక్క. అంతేనా? శిలువ మీద చనిపోతూ కూడా ఏమంటున్నాడు? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. అంటే సద్గుణము అంటే క్షమించే మనస్సు కలిగి ఉండడం. సద్గుణము అంటే ప్రేమించే మనస్సు కలిగి ఉండడం. ప్రేమించే మనస్సు ఉంది కాబట్టే ఇతరులను గురించి ఆ యొక్క ఏవైతే దయ్యాల చేత పీడింపబడుతున్నట్టు వారికి యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? మేలు చేయుచు ఉన్నాడు. అంటే ప్రేమిస్తున్నాడని అర్థం. ఆ యొక్క ప్రేమ కలిగి ఉండడము సద్గుణం. ఇప్పుడు చాలా విషయాలు మనం చెప్పుకున్నాం, అవునా? యేసేపును గురించి చెప్పుకున్నాం, రూతును గురించి చెప్పుకున్నాం, దానియేలు గురించి చెప్పుకున్నాం, యేసయ్యను గురించి చెప్పుకున్నాం, దోర్కాను గురించి చెప్పుకున్నాం. ఇంకా ఇంతమందిని గురించి చెప్పుకున్నాం కదా. వాళ్ళల్లో ఒక్కొక్క లక్షణాన్ని మనం చూస్తున్నాం. ఏంటంట? తప్పు చేసే స్థితిగతులు వచ్చినా కూడా నమ్మకంగా ఉండడమే సద్గుణము. ఇతరులను ప్రేమించడమే సద్గుణము. క్షమించడమే సద్గుణము. పాపము తప్పు చేసే అవకాశం ఉన్నా కూడా తప్పు చేయకుండా ఉండడమే సద్గుణము. ఒత్తిడి వచ్చినా కూడా మారని జీవితము ఉండడమే సద్గుణము. తన యొక్క దేవుని నమ్ముకున్న తర్వాత దేవుని ఎదుట నమ్మకముగా ఉండడమే సద్గుణము. ఈ సద్గుణాలంటే ఈ సద్గుణాలు మనలో ఉన్నాయా? యేసయ్య ఎదుట నమ్మకముగా ఉన్నామా? తప్పు చేయవలసిన పరిస్థితిని ఎదురొచ్చినప్పుడు కూడా నువ్వు తప్పించుకొని పారిపోయే స్థితిగతులు ఉన్నాయా? అక్కడే నిలబడి ఉంటున్నావా? ఎవరు నన్ను చూస్తున్నారులే, నన్ను ఎవరు చూస్తున్నారులే అని అనుకుంటా. కానీ ఎవరు చూస్తున్నారట? ఎంత ఒత్తిడి వచ్చినా కూడా నా జీవితాన్ని నేను మార్చుకోననే నమ్మకముగా ఉండడం సద్గుణం. అలాంటి సద్గుణాలను మనము కలిగి ఉండాలి. అయితే విశ్వాసము పొందినటువంటి మనకు ఆ సద్గుణాలు కనబడుతున్నాయా? కనబడటం లేదు అంటే అర్థం ఏమంటే మన విశ్వాసములో ఏముందని అర్థము? లోపము ఉంది. అందుకే మన జీవితాలను చూసినప్పుడు వీళ్ళు క్రైస్తవులా అనే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. చూడండి, ఇంతమందిని మనము చూసాం కదా. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనములో 6-7వ వచనం. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా ఏమంటే మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. అంటే నువ్వు మంచి విత్తితే నీ జీవితంలో మంచి జరుగుతుంది. నువ్వు చెడ్డ విత్తావనుకో నీ జీవితంలో చెడ్డనే విత్తబడుతుంది. అది చాలా జాగ్రత్తగా ఉండాలి క్రైస్తవులమైనటువంటి మనం. రండి, సద్గుణాన్ని అలవర్చుకోవడానికి మనం ఏం చేయాలా? ప్రయాసపడాలి. అక్కడ మనం చదివినటువంటి దాంట్లో ఏమని ఉందంట? అమర్చుకొనుడి అంటే అమర్చుకొనుడి అని లాస్ట్లో ఉన్నది అంది కదా.
విశ్వాసం నందు సద్గుణము, సద్గుణం నందు జ్ఞానము, జ్ఞానం నందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహము నందు సహనము, సహనము నందు భక్తి, భక్తి యందు సహోదర ప్రేమ, సహోదర ప్రేమ యందు భక్తి, దయను అమర్చుకొనిడి అనే మాట ఉంది. లాస్ట్లో ఏముంది? అమర్చుకొనిడి అని అంటే ఎవరు అమర్చుకోవాలా? ఎవరు అమర్చుకోవాలా? మనము అమర్చుకోవాలా. సొంతంగా దేవుడు అమర్చాలి. ఎప్పుడో ఒక రోజు దేవుడు తాకుతాడు, దేవుడు కాదు. పాపము చేసే పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు వచ్చి సహాయం చేస్తాడు అంటామా? మనము నిలబడాలా. ఇతరులకు మేలు చేయాలంటే నాకు దేవుడు మంచి మనసు ఇచ్చినప్పుడు చేస్తాను కాదు, మనం నేర్చుకోవాలా. ఇతరులను క్షమించే మనసు వచ్చినప్పుడు క్షమించాలి అనే మనసులో నీకు రావాలా. పోనీలే వదిలేద్దాం అని ఆ మనసు ఎవరికి రావాలా? మనకు రావాలి. ఒత్తిడి వచ్చినా కూడా నేను మాత్రం ప్రార్థనలో మారను, నా జీవితం ఇలాగే కొనసాగి తీరుతుంది అని ఎవరు అనుకోవాలా? మనము అనుకోవాలా. యేసయ్య సమరయుడు ఎలాగైతే ఆ యొక్క దొంగకు సహాయం చేశాడో అలాంటి సహాయం చేసే మనసు, ప్రభువా సహాయం చేసే మనసు నాకు ఇచ్చినప్పుడు ప్రభువా నేను సహాయం చేస్తాను అంటావా? నువ్వు నేర్చుకోవాలా. సహాయం చేసే మనస్సు మనం నేర్చుకోవాలా. తబిత నేర్చుకుందా లేదా? అంటే ఇవన్నీ ఎవరు నేర్చుకోవాలా? సద్గుణము నీకు రావాలంటే మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు దేవుడు సహాయము చేస్తాడు. నీలో ఆ మంచి బుద్ధిని తెలియకుండానే నాటుతూ వస్తాడు. నీకు లోపల కలిగినది నువ్వు చేస్తూ ఉన్నప్పుడు దేవుడి సహాయము నీకు అందుతుంది. అందుకే కదా మత్తయి సువార్త 5:16 ఏముందంటే, మనుష్యులు మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న మీ తండ్రి మహిమపరచబడినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. వారి ఎదుట ప్రకాశింపనీయుడి అంటే మన జీవితం ఎలా కనపడాలి? ఇతరులకు వెలుగుగా కనపడాలా, సద్గుణముతో కనబడాలా. కానీ కనబడటం లేదు. చాలా అసలు ఆ మొత్తము నీకు విశ్వాస లోపము వలన సద్గుణము రావటం లేదు. ఆ సద్గుణము విశ్వాస లోపం వలన జ్ఞానం రావటం లేదు. విశ్వాస లోపం వలన ఆశా నిగ్రహం లేదు. విశ్వాస లోపం వలన సహనము లేదు. విశ్వాస లోపం వలన భక్తి లేదు. విశ్వాస లోపం వలన అన్నీ లేవు. రెండవదే లేదు. కారణం ఏమంటే విశ్వాసములో లోపము ఉంది. మనుషుల ఎదుట మనము వెలుగుగా ప్రకాశించాలంటే ఎక్కడ ప్రకాశిస్తున్నామా? ప్రకాశిస్తూ ఉంటే మాత్రం గొప్ప విషయమే. కానీ మనుషులకు కనబడవాలనని ప్రకాశించొద్దు. దేవుడికి కనబడవాలని, మహిమ కలిగినటువంటి దేవునికి కనబడవాలని ప్రకాశించాలి. కొంతమంది చేస్తారు సేవ. ఎలా చేస్తారు? దేవుడు చూస్తున్నాడు కాదు, సేవకుడు చూస్తున్నాడా లేదా, సేవకురాలు చూస్తుందా లేదా, అది కాదు. మనకు కావాల్సింది ఎవరు చూడాలా? దేవుడు చూసేంతగా మనం చేయాలి. మెట్టుకు సహోదరులారా ఏవి యోగ్యమైనవో, ఫిలిప్పి 4:8 అక్కడ చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8 చూడండి. మెట్టుకు సహోదరులారా ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండినడలా ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతిగలవో వాటి మీద ధ్యాస ఉంచుకోవాలి. దేని మీద ధ్యాస ఉంచుకోవాలా? ఏవి సత్యమైన మార్గాలు, విలువైన మార్గాలు, పవిత్రంగా మనం ఉంచే మార్గాలు, మనం రమ్యంగా ఉంచే మార్గాలు ఏవి ఉన్నాయి, మనల్ని సద్గుణంలో నడిపించే మార్గాలు ఏమున్నాయి, వాటిని వెతకాల. వాటిని మనమే అమర్చుకోవాలా. అప్పుడు ఎలా? పూర్ణ జాగ్రత్త గలవారే. ఎలా? నీ మటుకు నీవు జాగ్రత్త కలిగి నువ్వేం చేయాలి? వీటిని అమర్చుకుంటూ రావాలి. అలా అమర్చుకుంటూ వచ్చినప్పుడు ఒకదానిలో ఒకటి సర్కిల్లో వచ్చే లోపల దేవ స్వభావము నీకు వస్తుంది. కాబట్టి మనము కొన్ని నేర్చుకుండేటివి ఉన్నాయి. ఖచ్చితముగా వ్యతిరేకమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు నిలవబడడం నేర్చుకోవాలా. పరిస్థితులు ఏదైనా ఇంత లంచం ఇస్తున్నారు అంటే గానా ఎవరు లేరులే, ఎవరు చూస్తున్నారు, మెల్లగా తీసుకోవడం కాదు. ఎవరు చూస్తున్నారని నువ్వు భయం కలిగి ఉండాలా? దేవుడు. ఏదైనా తప్పు పని
చేయవలసిన పరిస్థితులు వస్తే గన వెంటనే నువ్వు ఏం కావాలా, ఏసేపు కావాలా, నువ్వు ఇతరులకు సహాయం చాలా క్లిష్టమని చాలాసార్లు నేను అసలు పాస్ట్ అయ్యే కూడా చెప్పాను. కొన్ని కుటుంబాలకైతే తెలియకుండానే నా వంతు సాయము చేస్తూ ఉంటా. పాస్ట్ అయ్యకు తెలుదు, వాళ్ళ స్థితిగతులను చూస్తా, ఇంట్లో కష్ట పరిస్థితులు అర్థమైపోతాయి, వెంటనే సీక్రెట్గా పోయి అమౌంట్ తీసుకొని వచ్చి ఇస్తా. ఇతరులకు కనబడాలని కాదు, వాళ్ళ దుఃఖములో సహాయము చేసే స్థితిగతులు మనం అలవరుచుకోవాలా, అవి మనం నేర్చుకోవాలా. క్రైస్తవులం అని చెప్పి అవతలోడు కనీసం గంజి నీళ్ళు కూడా తాగలేని పరిస్థితులు అంటే నువ్వు చూస్తూ హల్లెలూయా స్తోత్రం స్తోత్రం అంటే కాదు, అది క్రైస్తవుడికి కాదు, తగదది. కాబట్టి మనకు చేతనైన సహాయము చేసేటటువంటి చేతులుగా దోర్కాలము కావాలి, తబితాలము మనము కావాలి, దానియేలులము కావాలి. ప్రార్థనలో ఎంత ఒత్తిడి వచ్చినా ప్రార్థన చేయడంలో పిల్లలు గలిబిలి చేస్తారు, వాళ్ళు ఇది చేస్తారు, కానీ ప్రార్థనలో మనము దానియేలులము కావాలి. ఇవన్నీ కూడా ఏవైతే నేను చెప్పానో అవి సద్గుణాలు. ఆ సద్గుణాలను మనము అమర్చుకోవాలి. అలా ఎలా అంట, పూర్ణ జాగ్రత్త కలిగిన వారే అమర్చుకుంటూ వస్తే ఏమైపోతావు, అవన్నీ మొత్తం వస్తాయి. మెల్లగా దేవుడు నిన్ను జ్ఞానముతో నింపుతాడు, సహనముతో నింపుతాడు. ఇవా ఏం క్రైస్తవరాలు, ఈమెకు సహనమే లేదంటే ఎట్లా వస్తుంది? ముందు రెండోది రాలేదు, రెండవది వచ్చిందా? సద్గుణమే రాలే, ఇంకా సహనం ఎక్కడ వస్తుంది? భక్తి ఎక్కడో ఉంది మధ్యలో. మీరు చూసారా? వెంటనే ఎవరైనా కానీ మనల్ని చూసి బా ఏ భక్తి అబ్బా అంటాం. కాదు, భక్తి ఎక్కడుంది చెప్పండి. ఎన్నోది అది అసలు? ఎన్నోది? 6వది, 7వది అంటే భక్తి అనే మాట నీకు ఆపాదించాలంటే 7వది భక్తి అనే మాట మనం మాట్లాడకూడదు. మరి ఇక స్టార్టింగ్లో సద్గుణమే రాలే కాబట్టి మనం ఫస్ట్, అందుకే రెండో పాయింట్ నేర్చుకుందాం. ఫస్ట్ ఎక్కడికో ఎందుకు, సహనం ఎందుకు, మనకు భక్తి ఎందుకు, సహోదర ప్రేమ ఎందుకు, అవన్నీ మళ్ళీ చూద్దాం. ముందు రెండవది నేర్చుకుందాం. కాబట్టి విశ్వాస లోపము వలననే ఏమైపోతుందంటే ఇక భక్తి ఇక సద్గుణములో రావటం లేదు. తర్వాత పేతురు పశ్చాత్తాపడ్డాడు కదా, అయ్యో నేను పాపిని ప్రభువా. ఆ తర్వాత తన విశ్వాసాన్ని ఏం చేసుకున్నాడు? బాగు చేసుకున్నాడు. పేతురు కానీ, యాకోబు కానీ, యోహాను కానీ ఎవరైనా సరే వాళ్ళు రూపాంతరపు కొండనెక్కారు. వారి యొక్క విశ్వాసమును తర్వాత వాళ్ళు ఏడ్చి బాగు చేసుకున్నారు. అల్ప విశ్వాసులారా అన్నటువంటి యేసయ్యనే నువ్వు కేఫా అనబడదు అన్నాడు. అవునా లేదా? పేతురుని పట్టుకొని ఏమన్నాడు? నువ్వు అల్ప విశ్వాసివి, ఎందుకు సందేహపడుతున్నావు? ఎప్పుడైనా సరే మనకు ఎందుకు తొందరగా మనము అవిశ్వాసంలోనికి వెళ్తాము అంటే భయము వలన, తర్వాత సందేహము వలన, చింత వలన అవిశ్వాసంలోనికి వెళ్తాం. లోకంలో ఉన్న పాపము నిన్ను ఆకర్షిస్తుంది. ఎప్పుడైతే నీలో విశ్వాస లోపం ఉందనుకో, నీకు ఆ యొక్క పాపము ఆకర్షిస్తుంది, లోకము నిన్ను ప్రభావితము చేస్తుంది. ఏం చేస్తుంది? లోకము నిన్ను ప్రభావితము చేస్తూ ఉంది. అందుకే నీ విశ్వాసంలో ఏమైపోతుంది? లోపము ఏర్పడుతుంది. కారణము భయపడ్డము, పాపాన్ని ఆకర్షించేటట్లు చేయడము, తర్వాత నీకు ఏమైపోతుందంటే ఈ లోకము ప్రభావితము చేసినప్పుడు తెలియకుండానే నీలో అవిశ్వాసము చోటు చేసుకుంది. భయము, చింత, సందేహము, ఈ 3 కూడా క్రైస్తవ జీవితానికి పనికిరానివి. అందుకు నువ్వేం ప్రార్థన చేయాలి తెలుసా? ప్రభువా నా విశ్వాసమును బాగు చేయి ప్రభువా. ఆనాడు అల్ప విశ్వాసిని నేను అని ఎలాగో అల్ప విశ్వాసుడాన్ని నువ్వు ఎలాగో పేతురుని అంటివి కదా, ఆ తర్వాత నీవే అంటివి కదా కేఫా అనబడదు అని. నువ్వు రాయి వంటి వాడవైతావు అంటే అలాగూ విశ్వాసంలో బలముగా నిలబడతావని నీవే అన్నావు కదా. నన్ను బాగు చేయి తండ్రి, నాలో కూడా సద్గుణాలు కావాలి, నాలో రెండోదే లేదు ప్రభువా, నన్ను బాగు చేయమని అడుగుదామా? అడగ నా విశ్వాసమును బాగు చేయి ప్రభువా అని అడుగుదాం.
దేవుడు ఖచ్చితంగా మన విశ్వాసాన్ని ఏం చేస్తాడు? బాగు చేస్తాడు. బాగు చేసిన తెలియకుండానే నీకు ఏమొస్తుంది? సద్గుణము వస్తుంది. తెలియకుండానే ఇలాంటి అన్నీ నేను ఏవైతే చెప్పానో అవన్నీ కూడా నీ జీవితంలో కనపడతాయి, తెలియకుండానే కనబడతాయి. కాబట్టి మనం ఈరోజు ప్రార్థన చేద్దాం, ప్రభువా ఆ సద్గుణము నాకు లేదు నాయన. నిజం చెప్పు, నిజముగా ఒప్పుకోవాలా. ఆ సద్గుణము ఉంటే ఆ లక్షణాలన్నీ మనకు కనపడాలా. లేదు ప్రభువా, కాబట్టి నా విశ్వాసాన్ని బాగు చేయి నాయన అని ప్రార్థన చేద్దామా? దేవుడి వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేస్తాం. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు. సర్వశక్తిమంతుడమైన దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఈ దినము నాయన సద్గుణమును గురించి నువ్వు తెలియజేసినటువంటి మాటలను బట్టి నీకు వందనాలు అయ్యా. సద్గుణము రాకపోవడానికి కారణము విశ్వాస లోపమని ప్రభువాను తెలియజేశావు. అనేకమైనటువంటి ఎగ్జాంపుల్స్ను చూపిస్తును అయ్యా, తెలియజేసినటువంటి రీతిని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. దేవా, ఇదిగో విశ్వాసమునందు సద్గుణమును అమర్చుకొనుడి అంటున్నావు. అలా అమర్చుకునే దేవా తండ్రి జీవితము నాకు కూడా దయచేయండి. పూర్ణ జాగ్రత్త కలిగినైనా అయ్యా దేవ స్వభావముల పాలువారగుటకునైనా నీ కృపను దయచేయమని వేడుకొనొచ్చున్నాను. ఈ మాటలు హృదయములో ఫలింపచేయండి ప్రభువా. అయ్యా ఇదిగోనైనా మేము పేరుకు క్రైస్తవులుగా ఉన్నాము కానీ సద్గుణము అనేది ఏలుబడి చేయటం లేదు. అట్టి నైనా సద్గుణమును నైనా అలవర్చుకునేంత వరకు విడిచిపెట్టగా భక్తి కట్టుటకు నీ కృపను దయచేయమని, ఈ మాటలు హృదయములో ఫలింప చేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.